హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పూజిత. సో ఈరోజు నేను భోగి వ్లాగ్ని మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సో ఈసారి భోగి సండే వచ్చింది కదా, సో ఒక వీకెండ్ వ్లాగ్ అనుకోండి, సండే వ్లాగ్ కూడా. అయితే మార్నింగే నైనా నెయిల్స్ అయితే కట్ చేయించుకుంటుంది. ఫస్ట్ టైం కార్తిక్ నెయిల్ కట్టర్తో కట్ చేస్తున్నాడు. ఇన్ని రోజులు నేను ట్రిమ్ చేసేదాన్ని అనమాట. లాస్ట్ వీడియోలో కూడా షేర్ చేసుకున్నాను కదా, నైనాకి యూజ్ చేసే నెయిల్ ట్రిమ్మర్. బట్ ఈసారి ఫస్ట్ టైం నెయిల్ కట్ చేసాము. సో అక్కడ అలా జరుగుతుంటే నేత్ర ఏమో తన దగ్గర మ్యాగ్నెటిక్వి ఫ్రూట్స్ అండ్ ఆల్ఫబెట్స్ ఉన్నాయన్నమాట. సో అవి స్టిక్ చేసుకుంటూ కాసేపు తను టైం స్పెండ్ చేస్తుంది. నేనైతే నాకు కొంచెం ఫ్రీ టైం దొరికింది, అందుకనే పెయింటింగ్ వేసుకుంటున్నాను. ఈ పెయింటింగ్ ఆల్మోస్ట్ 1.5 months బ్యాక్ స్టార్ట్ చేశాను. రోజుకి కొంచెం మాత్రమే వేయగలుగుతున్నాను. టైం దొరికినప్పుడల్లా అప్పుడే వేస్తున్నాను అనమాట. సో ఇంకా కూడా కంప్లీట్ కాలేదు. ఇంకొక 30% ఆఫ్ ఆర్ట్ వర్క్ అలాగే ఉంది. సో నేత్ర ఇక్కడ ఒక డ్యాన్స్ ఛానల్ ఉందన్నమాట, యూట్యూబ్ ఛానల్. దాంట్లో వాళ్ళ కిడ్స్ చూసే రైమ్స్ని డ్యాన్స్ ఫార్మాట్లో చేస్తూ ఉంటారు. సో కాసేపు ఎక్సర్సైజింగ్ లాగా ఉంటుందన్నమాట కిడ్స్కి. నేత్ర అయితే అప్పుడప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. నేను రీసెంట్గానే ఈ ఛానల్ ఫైండ్ అవుట్ చేశాను. అప్పటి నుంచి ఎప్పుడైనా వీక్లీ 1 or 2 పెడుతూ ఉంటాను. సో ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఒక 1 hour నిల్చొని అట్లనే ఏదో ఒక రైమ్స్కి డ్యాన్స్ వేస్తూ ఉండి. ఈరోజు మా ఫ్రెండ్ మమ్మల్ని భోగికి ఇన్వైట్ చేశారు. పిల్లలందరికీ భోగి పండ్లు వేస్తున్నాను, నేత్ర నైనాని కూడా తీసుకొని రా అని చెప్పింది. మాకు ఇది ఫస్ట్ టైం అనమాట. నేత్రకు కూడా ఫస్ట్ టైం భోగి పండ్లు పోయడము. సో సరే, ఇంట్రెస్టింగ్గా ఉంది, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి, వాళ్ళకు కూడా అన్నీ తెలియాలి కదా, అందుకనే తీసుకొని వెళ్ళాము. సో దానికి వెళ్ళడానికి ఈవినింగ్ వేసుకునే బట్టలన్నీ కూడా నేను ఐరన్ చేస్తున్నాను. నేత్రకి పట్లంగా వేస్తున్నాను, నైనాకి ఫ్రాక్ వేశాను. అది నేను మీకు తర్వాత చూపిస్తాను వాళ్ళకి ఏమేమి వేశాను అనేది. ఈరోజు సండే అన్నాను కదా, సో కార్తిక్ కూడా ఇంట్లో ఉన్నాడు. అండ్ నేత్ర కార్తిక్ ఇంట్లో ఉన్నప్పుడు మొత్తం కార్తిక్తోనే ఉంటుంది. ఎటు వెళ్తే అటు వెళ్తుంది. కార్తిక్ మీద ఉండి కార్తిక్తో ఆడడానికి ట్రై చేస్తూ ఉంటుంది, పెద్ద పెద్ద సౌండ్స్ చేస్తుంది. ఇప్పుడు నైనా న్యూ ఎడిషన్ కాబట్టి ఇంకా నేత్ర కొంచెం లౌడ్ సౌండ్ చేసినా నేత్రనే చూస్తూ ఉంటుంది. అసలు నేత్ర ఏడుస్తే ఏడుస్తుంది, నేత్ర నవ్వుతే నవ్వుతుంది. అసలు ఎంత కనెక్ట్ అంటే, అమ్మో, చిన్నప్పటి నుంచి అంటారు కదా పొట్టలో ఉన్నప్పటి నుంచే సౌండ్స్ అన్నీ వింటారు అని. మేబీ దట్స్ ట్రూ అనిపిస్తుంది నాకు. బికాస్ నేను ఇప్పుడు కాదు, తనకి ఒక 1 month ఉన్నప్పటి నుంచి కూడా నేత్ర వాయిస్ని చాలా బాగా అబ్జర్వ్ చేసేది. మేము ఇప్పుడు రెడీ అయిపోయాము, ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి బయలుదేరాము. ఫస్ట్ అయితే ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. తనకి రీసెంట్గానే బేబీ బాయ్ పుట్టాడనమాట. సో చూడ్డానికి వెళ్ళాము. నైనాకి ఇంకా బేబీ బాయ్కి ఒక 3 months డిఫరెన్స్ ఉంది. బట్ వాడిని చూసాక నైనా నాకు ఎంత పెద్దగా అనిపించిందో. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాము. తను మంచిగా డెకరేట్ చేసింది భోగికి. వెనకాలన్నీ కైట్స్ పెట్టి నాకైతే భలే నచ్చిందనమాట. యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఉన్నారు, ఆ ఆంటీ కూడా చాలా క్రియేటివ్. సో తను బాగా చేశారు. ఇప్పుడు ఆ ఆంటీ ఇక్కడ పిల్లలందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ భోగి పండ్లు పోస్తున్నారు. సో ఆంటీ తర్వాత మేము అందరం కూడా వేసాము. నేత్రకు ఫస్ట్ టైం కాబట్టి ఏంటిది అన్నట్టు చాలా ఇంట్రెస్టింగ్గా చూసింది. దాంట్లో కాయిన్స్ అవన్నీ కూడా ఇస్తారు కదా, సో ఎప్పుడైతే కాయిన్ వచ్చిందో అప్పటి నుంచి ఇంట్రెస్ట్ పెరిగిందనమాట నేత్రకి. సో అవన్నీ వేస్తూ ఉంటే చాలా ఎంజాయ్ చేసింది. నేను దీనిపైన ఒక రీల్ కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. సో మోస్ట్లీ ఈ వీడియో తర్వాత ఆ రీల్ని కూడా చూడండి, అది కూడా చాలా బాగా వచ్చింది.
నేత్రతో పాటు చిన్ని నయనలకు కూడా వేశారనమాట. మంచిగా అదే టైంకి నిద్రపోయింది. సో కాసేపు కోఆపరేట్ చేసింది. ఇంకా లాస్ట్లో హారతి ఇచ్చేసి దీన్ని కంప్లీట్ చేసామన్నమాట. నిజంగా ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. ఇది నాకు అసలు ఎందుకు చేస్తారు అనేది తెలీదు, కానీ మా ఫ్రెండ్ వాళ్ళు చెప్పారనమాట పిల్లలకు ఉన్న దిష్టి అంతా కూడా పోతుంది అని. సో కాన్సెప్ట్ చాలా మంచిగా అనిపించింది. ఐ ఫెల్ట్ రియలీ రియలీ హ్యాపీ. అండ్ ఇలాంటి అన్నిట్లో పార్టిసిపేట్ చేయడం నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట. అండ్ పిల్లలకు కూడా అన్ని ట్రెడిషన్స్ గురించి తెలియాలి అనేసే నేను ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ చూపిస్తూ ఉంటాను. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ మా ఫ్రెండ్ మమ్మల్ని పిలిచి ఇలా అందరితో సెలబ్రేట్ చేసుకున్నందుకు కూడా ఐ వాజ్ రియలీ రియలీ హ్యాపీ. సో ఇది ఒక చిన్న వ్లాగ్ అండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అండ్ నేను మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ గాయ్స్. Bye guys.